వారం రోజులుగా జల్లికట్టు నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపాలని చెన్నై మెరీనా బీచ్లో ఆందోళన చేస్తున్న నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. బలవంతంగా ఆ ప్రదేశం నుంచి వేలాది మంది ఆందోళనకారులను ఖాళీ చేయించారు. మెరీనా బీచ్కు వెళ్లే అన్ని దారులను మూసివేశారు. ఈ సందర్భంగా మెరీనా బీచ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జల్లికట్టు నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ గత వారం రోజులుగా చెన్నై మెరీనా బీచ్లో ఆందోళన చేస్తున్న నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. జల్లికట్టు నిర్వహణకు తమిళనాడు శాసనసభ ఆర్డినెన్స్ తెచ్చినందున ఆందోళన విడనాడి మెరీనా బీచ్ను వెంటనే ఖాళీ చేయాలని ఇవాళ ఉదయం నిరసనకారులను పోలీసులు కోరారు. అయితే ఆర్డినెన్స్ వల్ల తాత్కాలిక ఉపశమనమే లభిస్తుందని, తమకు శాశ్వత పరిష్కారం కావాలని ఆందోళనకారులు పట్టుబట్టారు. ఆ సమయంలో పోలీసులు నిరసనకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమను బలవంతంగా మెరీనా బీచ్ నుంచి ఖాళీ చేయిస్తే ఆత్మహత్యకు పాల్పడతామని కొందరు నిరసనకారులు బెదిరించారు. అయినా మెరీనా బీచ్లో పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో మెరీనా బీచ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెరీనా బీచ్కు వెళ్లేందుకు దారులన్నీ మూసివేసిన పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. వేలాది మంది ఆందోళనకారులను మెరీనా బీచ్ నుంచి ఖాళీ చేయించారు. శాంతియుత పద్ధతిలో ఈ నెల 17 నుంచి ఈ ఆందోళన జరుగుతోంది. జల్లికట్టు నిర్వహణకు ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత ఆదివారం తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఈ సంప్రదాయ క్రీడను నిర్వహించారు. కోయంబత్తూరులోని విఓసి పార్క్ మైదానంలో గత 6 రోజులుగా ఆందోళన చేస్తున్న యువతను పోలీసులు చెదరగొట్టారు.